నువ్వు మతం మారిన గొర్రెవి, నిన్ను పరలోకానికి తీసుకుపోతాడు. నేను మతం మారలేదు, నీకంటే నీతో సమానంగా నన్ను ప్రేమించి నన్ను పరలోకానికి తీసుకెళ్తాను. అరే లలిత్, నీలాంటి పాపాత్ములు, బూతులు మాట్లాడే వాళ్ళు, దేవుడి పేరు చెప్పి ధనం దోసుకునే ధనపేక్షకులు, సత్యానికి విరుద్ధంగా అసత్యం చెప్పే వాళ్ళకి పరలోక రాజ్యానికి అర్హత లేదనే కదా దేవుడు మనుషులకు ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని సరిచేసి పరలోక వారసులుగా మార్చడానికి దేవుడే నరుడిగా, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనిషి ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, పుట్టిన మనిషి ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని ఆయన బ్రతికి చూపించాడు. మీరు పాపాత్ములుగా మరణిస్తే నరకానికి పోతారని, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకుని నువ్వు బ్రతుకుండగానే నీ బ్రతుకుని పరిశుద్ధంగా మార్చుకుంటే పరలోక రాజ్యం వెళ్తావని, ఆ పరలోకానికి నేనే మార్గము అని దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ పాటించకపోతే మన దేశాన్ని నుంచి పక్క దేశమే వెళ్ళలేం కదా. అలాంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించకపోతే పరిశుద్ధుడు ఉండేటువంటి పరలోకంకి ఎలా వెళ్ళగలుగుతావు? పరలోకానికి ఎవడు పడితే ఆడు, ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడానికి అదేమన్నా నీ గ్రంథాల్లో నీ దేవుళ్ళు చెప్పినటువంటి పాపపు స్వర్గలోకం అనుకుంటున్నావా? నీ గ్రంథాల్లో నీ దేవుళ్ళు చెప్పినటువంటి పాపపు స్వర్గలోకం అనుకుంటున్నావా? నీ గ్రంథంలో స్వర్గానికి ఒక పాపాత్ముడు, కామాంధుడు, వ్యభిచారి అధిపత. ఆ స్వర్గలోకంలో అప్సరసులతో రికార్డింగ్ డాన్సా? ఆ స్వర్గంలో ఉన్నటువంటి అధిపతిని రాక్షసులు చితకతన్నేసి స్వర్గాన్ని రాక్షసులు సొంతం చేసుకున్నారా? ఇదేం పాపపు లోకం రా బాబు, అది స్వర్గలోకం కాదు, పాపపు లోకం. కాబట్టి ప్రియస్నేహితులారా, రాక్షసులు, కామాంధులు, వ్యభిచారులు, ఈ పాపాత్ములందరూ అసలు స్వర్గలోకంలో ఎందుకున్నారో, అసలు స్వర్గలోకంలో ఈ పాపాత్ములందరికీ పనేంటి అనేటువంటి సత్యాన్ని గ్రహించి తెలుసుకునేటువంటి మనసు దేవుడు మీ అందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన ప్రతి మాట స్క్రీన్ మీద పెడుతున్నాను, అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను. చదువుకునే సత్యాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.